హలో ఎవ్రీవన్, మీ అందరి అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. రీసెంట్గా చూస్తున్నది ఏంటి అంటే, చాలామంది కూడా ఇంటర్మీడియట్ అయిపోగానే డిగ్రీ కోసం అండ్ పీజీ కోసం ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాసి వేరే స్టేట్స్కి వెళ్ళి అక్కడ జాయిన్ అవుతున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే ఢిల్లీ, గుజరాత్ ఇంకా వేరే స్టేట్స్కి వెళ్తున్నారనమాట, ఢిల్లీ యూనివర్సిటీ అట్లా. కానీ మన ఓన్ స్టేట్స్లో ఉన్న ఆపర్చునిటీస్ని మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. సో చాలామంది నేను గమనించింది అదే. ఇప్పుడు ఏదైతే ట్రెండ్లో ఉంటుందో దాన్ని ఫాలో అవుతూ ఉంటారు, అసలు దాని ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అని కనుక్కోకుండా. సో ఎస్, చాలామంది ఢిల్లీ యూనివర్సిటీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నా ఫ్రెండ్ తీసుకున్నాడు కాబట్టి నేను కూడా అక్కడే జాయిన్ అయితే బెస్ట్ అని అనుకుంటూ ఉంటారనమాట. కానీ ఒకటి మిస్టేక్ ఏంటి అంటే, ఇంకా మన స్టేట్స్లో ఇంకా అంతకంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ని, అకాడమీస్ని, యూనివర్సిటీస్ని గమనించకుండా, వాటిని గుర్తించకుండా వేరే దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతున్నాము. సో దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏ డిగ్రీ ఎక్కడి నుంచి చేసినా కూడా అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్లోకి వస్తాం. ఎందుకు అంటే డిగ్రీకి ఏదైనా బేస్ ఉంది, డిగ్రీ తర్వాత మనం ఏదైనా చేయాలి అని అంటే అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డే మనకి యూజ్ అవుతుంది. వేరే ఏదైనా కోర్సెస్, బీఎస్సీ కోర్సెస్, బీకామ్ అట్లాంటివి తీసుకొని వేరే హై పేయింగ్ జాబ్స్కి వెళ్ళాలంటే అసలు కుదరదు అనమాట. సో మనకి ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి అని అంటే అది అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్సే అనమాట. సో ఇట్లాంటి ఫీల్డ్లోకి వస్తున్నప్పుడు ఎలాగైనా మనం డిగ్రీ అయిపోయిన తర్వాత యూపీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు రావాలి అని అనుకుంటున్నట్టయితే అంత దూరం వెళ్ళాలి. ఆ 3 years డిగ్రీని ఎలాగలాగా బార్డర్ మార్క్స్తో పాస్ అయ్యి మళ్ళీ 1 year కోచింగ్ తీసుకొని మళ్ళీ 1 year ప్రిపరేషన్కి ఇచ్చి ఇలా 5 years కూడా డిగ్రీ ఫేస్కే ఇచ్చేయడం రాంగ్ వే కదా. చూడండి, ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ రాసే వాళ్ళకి బిఏ లాంటి కోర్సెస్లో సీట్ తెచ్చుకోవడం ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే నియర్లీ 3,40,000 ప్లస్ సీట్స్ ఉంటాయి కాబట్టి. కానీ మోస్ట్లీ అందరూ డిగ్రీనే అంటే అండర్ గ్రాడ్యుయేషన్నే ఎందుకు చూస్ చేసుకుంటారు? కొంతమందికి వేరే గోల్స్ ఉంటాయి. మోస్ట్లీ అయితే యూపీఎస్సీ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి తీసుకుంటారు కదా. కానీ ఇప్పుడు మనం డిగ్రీ అనేది చేస్తూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు. కానీ ఎలాంటి కాలేజెస్లో ఇలా సైమల్టేనియస్గా రెండిటికి ప్రిపరేషన్ అనేది చేయడంలో హెల్ప్ అవుతుంది? లైక్ అన్ని కాలేజెస్లో హెల్ప్ అవుతుందా అంటే, కోచింగ్ సిలబస్ని అండ్ కాలేజ్ సిలబస్ని సంబంధించిన ఒక ప్రాపర్ టైమింగ్స్ని పెట్టి ఒక ప్రాపర్ షెడ్యూల్ ప్రకారం జరిపిస్తున్న కాలేజెస్లో ఇలా అయితే కుదురుతుంది, అంటే సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వడం. సరే, అలా అని డిగ్రీలో జాయిన్ అయ్యి యూపీఎస్సీకి కూడా అక్కడే కోచింగ్ ఇచ్చే దగ్గర జాయిన్ అవుతాం అనుకోండి, అక్కడ ఇలా మనం కరెక్ట్గా మేనేజ్ చేయడం అనేది కుదరదు అనమాట. ఓన్లీ కాలేజ్ ఫీజు వచ్చి మనకి ఎలా ఉంటుంది, 20 to 30K వరకు ఉంటుంది. అండ్ ఇంకా కోచింగ్కి సపరేట్గా మనం 2 lakhs వరకు అప్రాక్సిమేట్లీ కట్టాల్సి వస్తుంది. అండ్ వీటితో పాటుగా సపరేట్గా అకామిడేషన్కి అండ్ ఫుడ్కి మంత్లీ వచ్చి 10 to 20K వరకు పే చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఈ 3 years కంప్లీట్ అయ్యేసరికి 6.5 to 7.5 lakhs వరకు ఓన్లీ అకాడమిక్ డిగ్రీలోనే ఖర్చు అవుతుంది. ఓన్లీ అకాడమిక్ డిగ్రీ అని అంటున్నాను ఏంటి అని అనుకుంటున్నారేమో. ఎస్, ఓన్లీ దానికే. బికాస్ కోచింగ్ అండ్ డిగ్రీకి ఫీజు అనేది పే చేసినా కూడా మోస్ట్లీ డిగ్రీ సిలబస్ పైనే ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. యూపీఎస్సీ కోసం కట్టిన ఫీజు అయితే వృధాగా పోతుంది, ఎందుకంటే రెండిటి సిలబస్ని కరెక్ట్గా మేనేజ్ చేయలేము, కరెక్ట్ టైమింగ్ అనేది లేదు, ఇట్లాంటి ప్రాసెస్, ఎట్లాంటి షెడ్యూల్ అనేది లేదు అని అనుకున్నప్పుడు ఎట్లాంటి యూపీఎస్సీకి కానీ ఆర్ ఎల్స్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపరేషన్ అనేది సరిగ్గా జరగదు. మోస్ట్ ఆఫ్ ది ఫోకస్ వేరే కోర్సెస్ తీసుకున్నా, మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నారో దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు కంపల్సరీ 6 monthsకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయంటే ఒక 2 months కంపల్సరీ ఆ ఎగ్జామ్స్ పైన వెళ్తుంది. అలాగే డిఫరెంట్ కోర్సెస్ ఏమైనా తీసుకున్నారు అని అంటే మీరు యూపీఎస్సీ సిలబస్ వేరే ఉంటుంది, ఆ కోర్స్ సిలబస్ వేరే ఉంటుంది, కాబట్టి మేనేజ్ చేయలేక ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో కట్టిన ఫీజు అనేది కంపల్సరీ వేస్ట్ అవుతుంది. ఎట్ ది లాస్ట్ మనకి రిజల్ట్ అనేది ఏం రాదనమాట. అనిపిస్తుంది ఎందుకు పే చేశానా ఇంత అనేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి టైంలో ఈ రెండింటి మధ్యలో అంటే అటు అది మేనేజ్ చేయలేక ఇటు ఇది మేనేజ్ చేయలేక హెల్త్ అనేది పాడవుతుంది, ఫ్రీడమ్ అనేది ఉండదు, స్ట్రెస్ అనేది ఉంటుంది, ట్రావెలింగ్ ఉండదు, లైక్ హోమ్ సిక్ అవుతూ ఉంటాము, డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనం మేనేజ్ చేయాలి అని అంటే కుదరదు కదా. సో ఇవన్నీ ఒక రకంగా చూసుకుంటే మనం కట్టిన ఫీజుకి లాస్ అనే అనుకోవచ్చు. సో మీరే ఆలోచించండి, ఇప్పుడు సపరేట్గా తీసుకోవడం బెస్టా, లేదంటే కలిపి తీసుకోవడం బెస్టా, ఒకేసారి కంప్లీట్ చేసుకోవడం బెస్టా, లేదా 5 years స్పాన్ తీసుకొని 5 years వరకు కష్టపడి ప్రిపేర్ అవ్వడం బెస్టా అనేది మీరే ఒకసారి ఆలోచించండి. సో ఇలా కాకుండా డిగ్రీ చేస్తూనే యూపీఎస్సీ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇంకా వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మన తెలుగు స్టేట్స్లోనే చాలా ఉన్నాయన్నమాట.
విత్ వెరీ గుడ్ ఫెసిలిటీస్. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. హాస్టల్ ఫెసిలిటీ ఇప్పుడు మీరు సపరేట్గా చూసుకుంటే హాస్టల్ ఫెసిలిటీ ఉండదు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, సపరేట్గా రూమ్ తీసుకోవాలి, ఫుడ్ ఫెసిలిటీ ఉండదు. సో ఇవన్నీ చాలా మనకి కష్టంగా అనిపిస్తుంది మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు. అలా కాకుండా మన ఓన్ స్టేట్స్లోనే మంచి ఆపర్చునిటీస్తో హాస్టల్, ఫుడ్, ఇంకా జిమ్ ఫెసిలిటీ, గ్రౌండ్, స్టడీ హాల్, లైబ్రరీ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్న మంచి అకాడమీలో జాయిన్ అయితే బెస్ట్ కదా. యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి మంచిగా ఉన్న అకాడమీస్తో లేదా యూనివర్సిటీస్లోనే డైరెక్ట్గా జాయిన్ అయితే బెస్ట్ కదా. ఎక్కడో తెలియని ప్లేసెస్కి వెళ్ళి ఫుడ్ బాగాలేక, లాంగ్వేజ్ రాక, ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నా కూడా అడ్జస్ట్ అవుతూ హెల్త్ని పాడు చేసుకొని దానికంటే కూడా ఇక్కడ 100% లోన్ని ప్రొవైడ్ చేస్తూ అదే 3 years డిగ్రీ టైంలో ఐఏఎస్కి, ఐపీఎస్కి ప్రిపరేషన్ని ప్రొవైడ్ చేస్తున్న అకాడమీస్ చాలానే ఉన్నాయన్నమాట. సో డిగ్రీ చేస్తున్నప్పుడే మళ్ళీ సపరేట్గా వేరే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి మళ్ళీ దానికి సపరేట్గా ఫీజ్ పే చేసి టైమింగ్ సెట్ అవ్వక, యూపీఎస్సీ చదువుకోవడానికి టైం అనేది లేక, మళ్ళీ కాలేజ్ నుంచి ఇన్స్టిట్యూట్స్కి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ట్రావెలింగ్ టైం, ఇలా చాలా కష్టాలతో ప్రిపేర్ అవుతున్న వాళ్ళని నేనైతే లిటరల్గా చూశాను అనమాట. సో అలా కాకుండా ఒకే కాలేజ్లో డిగ్రీతో పాటుగా ఐఏఎస్, ఐపీఎస్కి ప్రిపరేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్న ఆ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయితే బెస్ట్. అండ్ దట్ టు రెండింటికి కలిపి, అండ్ కోచింగ్కి, డిగ్రీకి కలిపి సేమ్ ఫీజు ఉన్న అకాడమీస్ ఉన్నాయి. అంటే కంబైన్డ్ ఫీజుతోనే ఆ 3 yearsలో కూడా యూపీఎస్సీ సిలబస్తో ఓవర్లాప్ అయ్యే కోర్సెస్ లైక్ బీఏ పబ్లిక్ పాలసీ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. సో ఆ బీఏ పబ్లిక్ పాలసీ తీసుకుంటే మనకి ఇంకా తెలియకుండానే యూపీఎస్సీ సిలబస్ అనేది 70% వరకు కవర్ అవుతూ ఉంటుంది. సో నేను ఫైనల్గా ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, ఎక్కడికో వెళ్ళి ఎన్నో కష్టాలు పడి డిగ్రీలు చేసేదానికంటే ఇప్పుడు మన సరౌండింగ్స్లో కొత్తగా వస్తున్న ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేస్తే బెస్ట్ కదా, ఎక్స్ప్లోర్ చేస్తే మంచిది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే తక్షశిల అకాడమీ నాగార్జున యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి మనకి సపరేట్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సపరేట్గా ఒక కరిక్యులం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం యూపీఎస్సీని, డిగ్రీని రెండు కలిపి బ్యాలెన్స్ చేసే విధంగా వాళ్ళు మనకి అంత మంచి ఆపర్చునిటీని ఇస్తున్నారు. అండ్ సర్టిఫికేట్స్ కూడా నాగార్జున యూనివర్సిటీవే వస్తాయి. అండ్ దట్ టు యూపీఎస్సీ ప్లస్ డిగ్రీ కూడా 3 yearsలోనే కంప్లీట్ అవుతుంది. ఎట్లాంటి ఇబ్బంది అనేది ఉండదు, ఎందుకంటే అక్కడే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడే ఫుడ్ ఉంటుంది, అక్కడే మనకి లైబ్రరీ, స్టడీ హాల్స్ అవన్నీ అక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అన్నీ అక్కడే ఉన్నాయి. అండ్ మనం ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్లాసెస్ అయిపోగానే వెళ్ళి సపరేట్గా సెల్ఫ్ స్టడీ అనేది చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటి అన్ని ఆపర్చునిటీస్ మనకి ఇస్తున్నారు కదా. సో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ని, యూనివర్సిటీస్ని ఎక్స్ప్లోర్ చేయడం బెస్ట్ నేను చెప్పేదంటే. ఎందుకంటే నేను సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను, మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో వీళ్ళందరూ నాకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. లిటరల్గా మీరే ఆలోచించండి, నేను చెప్పిన ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయా లేదో మీకే తెలుస్తుంది. సో ఇంతే అండి, ఇంకా ఈ వీడియోలో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.